హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రుచిత ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియోలో మనమైతే పూర్ణం బూరెలను పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా వరకు పూర్ణం బూరెలు చేసేటప్పుడు పూర్ణం అనేది బయటికి రావడం, ఆయిల్ మొత్తం పాడైపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలాగే గట్టిగా కూడా వస్తుంటాయి. అలా ఏమీ లేకుండా మనం పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలను ఎలా చేసుకోవాలో నేనైతే ఇక్కడ చిన్న చిన్న టిప్స్తో చూపించబోతున్నాను. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు అనేటివి చేసుకోవచ్చు. అలాగే వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 6 days వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బయట ఉంటే ఒక 3 to 4 days వరకు ఉంటాయి. ఫుల్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యంని వేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ బియ్యం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బియ్యం అయితే వేసుకోండి. అలాగే 1 కప్పు బియ్యంకు 1/2 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. ఈ బియ్యం మినపగుళ్ళు రెంటిని కూడా వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి. ఈ బియ్యం మినపప్పును 6 to 8 hours వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. వీటిని కూడా నానబెట్టుకొని కొంచెం సేపటి తర్వాత ఇలా వడపోసుకునేసి ఒక కుక్కర్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు నీళ్ళను వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ని అయితే రానిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆపేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి ఒక అరచిప్ప వరకు కొబ్బరిని తీసుకొని సన్నగా పలుకులుగా చేసుకొని ఇందులోకి 5 ఇలాచీ వేసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీకి అయితే వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించిన పప్పును వడపోసుకొని ఇందులో వచ్చి వాటర్తో పప్పు చారు చేసుకున్నా బాగుంటుంది. వడపోసేసుకోండి. ఈ విధంగా చల్లారేంత వరకు వడపోసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న బియ్యంను మినపప్పును నానబెట్టుకున్నాం కదా, అవి వాష్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళని వేసి మిక్సీ పెట్టుకున్న తర్వాత బాగా పిండి అనేది మెదిగాక ఇలా 3 tablespoons వరకు బెల్లంని అయితే వేసుకోండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 tablespoons వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని కూడా వేసి మరోసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా అలాగే ఒక చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. పిండి అనేది ఇలా ఉండాలండి. మరీ తిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వడపోసుకున్న పచ్చిశనగపప్పును తీసుకొని 1 కప్పు వరకు బెల్లం తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. మనమంతా కూడాను ఒకే కప్తో మెజర్ చేసుకుంటున్నాం. ఈ విధంగా పప్పు అనేది మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా అణుకుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక ప్యాన్ పెట్టుకొని మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదా 1 tablespoon నెయ్యి వేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ని అయితే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా మొత్తం కూడా బెల్లం అనేది బాగా కరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న వేలకులేసి కొబ్బరి పొడి అయితే చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే పూర్ణం అనేది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యి కాబట్టి ఇలా ఉంది. మీరు కావాలంటే కరిగించిన నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. పూర్ణం అనేది బాగా దగ్గర పడిపోతుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్ణం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. చల్లారాక మరికొంత కూడా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ఏ సైజులో పూర్ణం కావాలో ఆ సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్కి అయితే చుట్టు పెట్టేసుకోవాలి. ఇలా ముందుగానే చుట్టు పెట్టుకోవడం వల్ల మనం త్వరగా పూర్ణాన్ని
బూరెలను వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెంగా పిండిని వేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది అనుకున్న తర్వాత ఇలా పూర్ణం బూరెలను పిండిలో పూర్ణాన్ని ఇలా ముంచుకొని చిన్నగా వేసుకోవాలి. మనం గోధుమ పిండి కలిపాం, అలాగే పిండి కూడా థిక్గా ఉంది కాబట్టి ఎక్కడ హోల్ అనేది పడదు. ఇలా చిన్నగా ఫుల్గా కోట్ చేసి పైనుంచి కొంచెం ఏది హోల్ రాకుండా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని తీసేసుకున్నట్లయితే పూర్ణం బూరెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ని వేటిని కూడా స్కిప్ చేయకుండా గోధుమ పిండి ఇవన్నీ వేసి కూడా మిక్సీకి వేసుకొని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మీకు ఎక్కడ కూడా పూర్ణం అనేది బయటికి రాదు, పర్ఫెక్ట్గా వస్తాయి. షేప్ కూడా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి.